ఈ నెల 6న నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం జరగనుందని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనున్నాయని వెల్లడించారు. గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్తో కలిసి బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణంతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, వచ్చిన వారికి త్రాగునీరు లాంటి కనీస ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ డయాస్తో పాటు సభ కోసం చేస్తున్న తాత్కాలిక నిర్మాణ ఏర్పాట్లలో పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండ పర్యటన విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో అత్యంత వెనుకబడిన ప్రాంతం దేవరకొండ అని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 6న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తండాలలో అభివృద్ధి కుంటుపడిందని, కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధలో కొంచెం ఎస్ఎల్బీసీపై పెట్టినా పూర్తయ్యేదని అన్నారు. 10 ఏళ్లు పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభించామని తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణ పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా గ్రావిటీ ద్వారా నల్గొండకు నీటికి తీసుకువస్తామని చెప్పారు. నక్కలగండి, డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా నీటిని నింపుతామని, భూగర్భ జలాలు పెంచుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డలో నీటిని నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ తెలిపిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో కనీసం రేషన్ కార్డు ఇవ్వాలన్న మనసు వారికి రాలేదని, మేము హామీ ఇవ్వకున్నా మేము రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని, ఒకే ప్రాంగణంలో 3,000 మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసించేలా ఒక్కో నియోజకవర్గంలో 200 కోట్లతో, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి 8,000 కోట్లు చెల్లించిందని అన్నారు. పేదవారికి బాసటగా నిలిచే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా పాలన సాగుతుందని, కొడంగల్ లాగానే వెనుకబడిన దేవరకొండను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే బాలునాయక్ తాను ముఖ్యమంత్రిని కోరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ కోరుకున్న నాయకుడు, సీనియర్ శాసనసభ్యులు, జడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలునాయక్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తారీఖు ఇంకా కొన్ని 48 గంటల్లో దేవరకొండ రాబోతున్న సందర్భంలో ఇక్కడికి చేసిన నాయకులందరూ కూడా, అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా, ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా, ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా, మహిళలు, యువకులు ఈరోజు పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో. మీరు ఎప్పుడు కూడా ఇవాళ రేపు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 3,000 మంది పిల్లలకు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామని 20,000 కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు 75 కాన్సెల్ టెండర్లు అయినాయి. అది ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. అలాంటి కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమం, హామీలు ఇచ్చిన కార్యక్రమం, ఇవ్వని కార్యక్రమాలు 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మా ప్రభుత్వం చెల్లించింది. అమ్మవారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మ్యారేజ్లకు పోవాలన్నా పేదవానికి ఒక 500, 1,000 రూపాయలు నెలకు మిగిలే కార్యక్రమం. దాంతోపాటు మీకు తెలిసిన ఒకటే విషయం, మీ అందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కు, అది పేదవానికి. 10 ఏళ్ళు రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలే మహాత్ముడు. ఇవాళ మేము రేషన్ కార్డు ఇచ్చుకుంటూ హామీ ఇవ్వలే, మేము సన్న బియ్యం ఇస్తామని 50 రూపాయల కిలో బియ్యం, మేము తినే బియ్యం, ముఖ్యమంత్రి గారు తినే బియ్యం ఇస్తామని హామీ ఇవ్వలే. అది 5,000 కోట్లు సంవత్సరానికి అవుతుంటే ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ, రేషన్ కార్డు ఇచ్చుకుంటూ, లేని తండాలలో, గ్రామాలలో, యామ్లెట్లో కూడా కొత్త రేషన్ షాపులు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమం, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇవన్నీ కూడా పేదవానికి సంబంధించిన కార్యక్రమాలు. దాంతోపాటు ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ప్రతి మండల కేంద్రంలో కట్టాలని, పిఎస్సీలు కూడా కట్టాలని, ప్రతి మా చందంపేట మండలం కానీ ఇంకా లోపడిపోయిన మండలాలలో తమ్మాలపల్లి లాంటి
గుడిసెలలో ఎక్కడ హాస్పిటల్ రావాలంటే గంట 2 గంటలు పడుతుంది. రోడ్డు సౌకర్యం ఉంటే అత్యంత వేగంగా రావచ్చు. అక్కడ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి సమస్యల పరిష్కారం ఇవాళ కొడంగల్కి ఏ విధంగా వారు తీసుకుంటూ వెనుకబడ్డ ప్రాంతం కర్ణాటక బార్డర్లో వారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అప్పటి ప్రభుత్వం ఉద్యోగక్షేత్రం కొడంగల్ కూడా నిధులు ఇవ్వలేదు. మేము అధికార పార్టీలో ఉన్నాం, ప్రతిపక్షంలో కాబట్టి మా కాన్స్టిట్యూన్సీ జిల్లా కేంద్రం కాబట్టి కొద్దిగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇక్కడ సాగునీళ్ళు లేవు, మంచినీళ్ళు ఏడా వస్తున్నాయి. ఇంటికి నీళ్ళు ఇస్తా అన్నాడు, లేకపోతే ఓటు అడుగు. మీరు ఏ తండకైనా పోదాం, ప్రతి తండకి ఇంట్లో నీళ్ళు నల్ల వస్తుందో చూద్దాం. అసలు ఒక్క ఎకరానికైనా సాగునీళ్ళు లేదు దేవరకొండలో. ఆ రోజు నేను బాలనాయక్ గారు, జానారెడ్డి గారు అందరం కొట్లాడి సొరంగ మార్గం పూర్తి చేస్తే తర్వాత నక్కలగండి లిఫ్ట్ పెట్టుకొని ఇవన్నీ చేయాలని ఎన్నో కళలు కన్నాం. అది మొదలు పెట్టించడం దాదాపు 27 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే రెండోసారి నేను మంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే పాపం రాజశేఖర రెడ్డి ఆ దేవుడు అన్యాయం చేసి ఆయన తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఎన్నికల్లో 2014లో బాలనాయక్ గారిని ఓడగొడటానికి కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్పీ సొరంగం పూర్తి చేస్తా అంటే కుర్చీ లేదు, ఆయన లేదు, అడ్రస్ లేదు, అసలు దేవరకొండకే రాలే 10 ఏళ్ళు. అది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నా వెంట పడ్డాడు ఆయన. నువ్వు అమెరికా పో, ఆ కంపెనీతో మాట్లాడు, సొరంగం పూర్తి చేసుకో. ఇదే డిసెంబర్ 7 అంటే ఇంకా 2-3 నెలలు. పోయిన సంవత్సరం వచ్చి మళ్ళీ 7వ తారీఖు బ్రాహ్మణవేళలో 100 కోట్లు 200 కోట్లు పూర్తి చేస్తే 35,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. ఇలా సొరంగం కూడా అన్ని అడ్వాన్సులు ఇచ్చినాం, 100 కోట్లు. అమెరికా పోయినాం, ఆ కంపెనీకి పైసలు ఇచ్చినాం. పని మొదలైంది, 18 మీటర్లు ఇటు సైడ్ అయింది, ఇటు సైడ్కి వెళ్ళి కొన్ని జరిగింది. మాకు 10 ఏళ్ళకెళ్ళి ఆ పని నడవక ఆ పైకి వెళ్ళి ఉండి దాని దురదృష్టవశాత్తు కూలిపోవడం, 8 మంది చనిపోవడం చాలా బాధాకరం. పని ఆగిపోయిందని ఎంత బాధ ఉందో, ఆ 8 మంది శవాలు దొరక చనిపోతే అంత బాధపడ్డాం. దాన్ని కూడా ఆవేళ చేసి మాట్లాడింది. దీన్ని వదిలిపెట్టి అవసరం లేని కాళేశ్వరం కట్టిండు, అది కట్టడం జరిగిపోయింది, కూలిపడి జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో వచ్చే ముందే నిన్న కూడా మాట్లాడడం జరిగింది, సాయంత్రం కలవడం జరిగింది. రేపు కూడా కలుస్తాం. వచ్చిన తర్వాత కూడా వారిని కొడంగల్ లాగా దేవరకొండను కూడా దత్తత తీసుకొని ప్రత్యేక చొరవ తీసుకోవాలని నేను నాతో పాటు ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా రిక్వెస్ట్ చేసి